నా పేరు పుల్లా మోహన్ రావు. జఫర్గఢ్ గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. గతంలో 2001లో సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అంతకంటే ముందు 84లోనే నేను విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షునిగా ఉండి ఆ యాప చెట్టు దగ్గర చావడి ఉండే ఆ చావడి తీయించిన. ఆ పక్కకే కొంగ యాదన్న డబ్బని ఉంటుంది, ఆ డబ్బడుగు బంజరు దొడ్డి మురుకు తుమ్మలు ఉండే అదంతా తీయించిన. ఆ కుమ్మరిండలకి వెళ్ళి ఆ దారి లేకుండే ఉట్టిగానే ఒక మనిషి నడిచే సందే ఉండే, ఆ బాట లేదు, ఆ బాట కూడా చేయించడం జరిగింది. మరి 2001లో సర్పంచ్ని అయిన తర్వాత కూడా గ్రామంలో సీసీ రోడ్లు కానీ 2 మంచినీటి బావులకు 24 అవర్స్ కరెంటు ఉండే విధంగా లైన్లు 17-18 పోల్లు వేసి 2 బావిలకు లైన్ గుంజించడం జరిగింది. 2 బావిలకు 2 ట్రాన్స్ఫారాలు వేయడం జరిగింది. ఊళ్ళో సైడ్ రన్స్ కానీ వాటర్ ప్రాబ్లం ఏమున్నా కానీ 4-5 దిక్కుల బోర్లు వేసినాము. ఆ బోర్లలో మోటార్లు పెట్టి ఇవాళ అక్కడ బీసీ కాలనీ ఎంఆర్ఓ దగ్గర బీసీ కాలనీలో ఉన్నటువంటి బోరు నేనేసిన బోరే ఈ పాటికి కూడా అక్కడ నడుస్తూ ఉన్నది. మరి దానికి కూడా ఎప్పుడు స్టార్టరు ఖరాబ్ అయినా మోటార్ ఖరాబ్ అయినా ఇప్పటికి ఒక 3-4 సార్లు నా సంత డబ్బులు పెట్టి గ్రామ పంచాయతీ చెప్తే వినకపోతే నిన్నగాక మొన్న కూడా స్టార్టర్ ఖరాబ్ అయితే నేను దానికి డబ్బులు ఇచ్చి చేయించడం జరిగింది. ఇప్పుడు దయచేసి సర్పంచ్గా మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పి ఆశీర్వదించి నేను చేయబోయే పనుల గురించి చెప్తా ఉన్నాను. రేపు అంగడి దగ్గర మార్కెట్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా సమ్మక్క బండ దగ్గర సమ్మక్క దేవుని గుడి నిర్మాణం కోసం ఆడ ఉన్న దానికి దారి పోకుండా కొంతమంది ఆక్యుపై చేసుకుంటే దాన్ని కూడా నేను ముందు నిలబడి ముందు వరుసలో ఉండి దాన్ని ఆక్యుపై కాకుండా చూసిన. అదేవిధంగా వర్ధనపేట బస్టాండ్ దగ్గర బస్టాండు నిర్మాణం ఉండే పోయిన సర్పంచ్ గారు ఆ బస్టాండును కూలగొట్టడం జరిగింది. దాన్ని వాళ్ళు బొందిరోళ్ళు ఆ జాగను ఆక్యుపై చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా అడ్డగించి గ్రామ ప్రజలందరి సహకారంతో దాన్ని కూడా అడ్డగించి ఆ స్థలాన్ని అట్లనే ఉంచడం జరిగింది. రేపాడ బస్టాండ్ నిర్మాణం చేయిస్తాను. అదే సమ్మక్క బండ కాడ ఉన్నటువంటి దేవుని నిర్మాణాన్ని కూడా చేయించి ఆ బాట ఆక్యుపై కాకుండా చూసి అదంతా చేసి దానికి ఆ దేవుని దగ్గరికి పోయేటప్పుడు ఆ బాటను కూడా ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మన పేల్పుగొండ లక్ష్మీనరసింహస్వామి గుట్ట ఉంది. ఆ గుట్ట అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆశయంతో ఉన్నాను. మరి ఇంకా పోతే అక్కడ మొండిగుర్జు రోడ్డు కూడా ఒకటి సాగరం క్రాస్ దాకా పోతుంది. మొండిగుర్జు రోడ్డు ఒకటి అది బాయిల కాడ పోవడానికి ఇబ్బంది ఉన్నది. ఇక్కడ కాల్వెంకట బావి దగ్గర నుంచి వెళ్ళి కుమ్మరుల బాయిల కాడికి పోయేటువంటి రోడ్డు కూడా అది కూడా చేయించాలని చెప్పని ఆలోచనతో ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కందకం దగ్గర నుంచి మసీదు బండ మీదుగా మిట్ట పొలాలకు పోయే అటువంటి రోడ్డును కూడా ఇవాళ అభివృద్ధిలో తీసుకురావాలి. దాన్ని కూడా రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోని అదే కాకుండా పాతూరు అంటారు, ఒడ్డగూడ నుంచి వెళ్ళి పాతూరుకి పోయే బాట అది కూడా మామూలు మట్టి రోడే. అక్కడి నుంచి వెళ్ళి కలుపుకుంటే శంకర్ తండా వరకు కలిపి తిమ్మెపేట వరకు ఆ బీటీ రోడ్డుకు కలిపే విధంగా ఇలాంటి కార్యక్రమాలను గ్రామంలో ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఫస్ట్ ఏంటిదంటే మెయిన్ థింగ్ వాటర్ సమస్య తీరిన తర్వాత ఏ సమస్యనైనా తీరవచ్చు. వాటర్ సమస్య లేకుండా చూస్తాను. అదేవిధంగా బజార్లన్నీ పరిశుభ్రతగా ఉంచే విధంగా సెకండ్ పాయింట్గా రహదారులు పరిశుభ్రత, 3వ పాయింట్గా వీధి దీపాలు, 4వ పాయింట్గా సైడ్ కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేసడానికి కంకణబద్ధునై ఉన్న దయించి గ్రామ ప్రజలందరికీ నమస్కారం చేస్తూ నా గుర్తు బాలు గుర్తు
ఫుట్బాల్ గుర్తు 4వ నెంబరు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ మనవి చేస్తాం.